ప్రియమైన జయహోజీలో స్పిరిచువల్ ప్రైజ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చెప్పిన వాక్యవాదము లోకాసువార్త 6వ అధ్యాయము 49వ చదువుతుంది. దయచేసి అయితే నా మాటలు విని చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టినవాని కూలిండు. ప్రవాహం దాని మీద వడిగా పడగానే అది కూలిపడింది. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. చిన్న ప్రేర్ చేసుకున్నాను. స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 సర్వలోకమును సృజించేదాన్ని న్యాయంతోనూ పరిపాలించుటకు న్యాయపరచుకున్నాను. వేసాయా మీ ఘనమైన పాదములకు కృతజ్ఞతలు మాత్రంలో స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. సర్వశక్తులు దేవుని మీద ఉన్నారు తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కటి దేవుడు ఆస్వాదించి మీరే మహిమ పొందుకుంటారని అతని సమస్త ఘనత మహిమ మీద పొందుకుంటారని మా కొరకు నాకు సమయంలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసాయ పరిశుద్ధంగా ఉన్నాను. మిక్కిలి వినయంతో బ్రతిలాడి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులుగా ఇక్కడ లోకగా రాస్తారనమాట. ఎవరైతే నా మాటలు విని కూడా ఆ యొక్క పునాది మీద క్రీస్తునే బండ మీద కట్టకపోతే కనుక ఆ యొక్క ఇల్లు చిదురైపోతుంది. ఆ ఇల్లు పొడిగా గాలి కొట్టగా అది పడిపోతుందని ఈశ్వరు గారు ఇక్కడ ఉదాహరణ రూపంలో చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులు, మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటున్నామండి. ఆదివారం ఏమండి వీక్షకుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని దేవుని మనం కోరుకోవాలని ప్రతి ప్రసంగంలో మనం చెప్పుకున్నాం. ప్రియమైన సహోదరులు, చూడండి బైబిల్ నందు యేసుప్రభు గారితో అనేకమైన ఏమంటే సంతతి వారు బైబిల్ గ్రంథంలో రాయబడ్డారండి. అయితే నా ప్రియమైన సహోదరులు, ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు గారు తప్ప అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉందన్నమాట. యేసుప్రభు గారు జనన విధం ఇట్లా అనగానే వారి యొక్క సంత జనరేషన్ అన్ని పేర్లు రాయబడ్డాయండి అందులో. అయితే యేసుప్రభు గారు మాత్రమే అక్కడ పరిశుద్ధుడిగా నిందారహితుడిగా తర్వాత చాలా చక్కటి జీవితాన్ని ఆయన జీవించడం మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఆ జనరేషన్లో ఉన్న పేర్లు దావీదు మహారాజు కావచ్చు, రాహాబు అనే వేశ్య కావచ్చు, అండ్ నోవాహు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా బ్రతికారు. కానీ వారి విశ్వాస జీవితంలో చాలాసార్లు వాళ్ళు పడిపోతూ ఉన్నారండి. దావీదు మహారాజు కావచ్చు, దావీదు మహారాజు గారు అదే ఆయన కీర్తనలు చాలా కీర్తనలు అయినా రాయడం జరిగింది. దేవుని స్తుతించడం, ఆ కీర్తనలో దేవుని యొక్క నామాన్ని కనపరచడం, తర్వాత పశ్చాత్తాపడటం, ఇవన్నీ కూడా దావీదు మహారాజు గారు చేస్తున్నారు. చేస్తున్న సందర్భంలో మధ్యలో ఒక్కొక్కసారి తుట్టిల్లిపోయి తన మానవ స్వభావం వల్ల ఆయన పాపంలో పడిపోవడం అండి. రాజులు ఆయన ఇచ్చిన ఉత్పత్తుల ద్వారా ఆయనకి ఉన్న రాజుల ద్వారా వారి యొక్క సైన్యంలో అండి బెత్షెబ ద్వారా వీళ్ళందరి ద్వారా అతను పాపం చేయడం మనం చూస్తున్నాం ప్రీవియస్ ద్వారా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన చక్కగా తన యొక్క జీవితాన్ని మంచిగా దేవుడి చిత్తానుసారంగా నడిపించుకుని ఆయన మన కొరకు అద్భుతాన్ని నిలుపుగా చేసుకుని మన కొరకు ఆయన జ్ఞాపనించడం చూస్తున్నాం ప్రీవియస్ ద్వారా. అందుకే ఇక్కడ చూడండి ద్విపదేశకాండము 28వ అధ్యాయంలో ఉంటుంది. నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఎప్పుడండి మన క్రమశిక్షణగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ విధంగా దీవించబడగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి 27 దావీదు కీర్తనలో 127 దావీదు కీర్తనలో 1వ వచనంలో ఉందండి. యెహోవా ఇల్లు కట్టించిన ఏళ్ళ దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థము. యెహోవా పట్టణం కాపాడిన ఏళ్ళ దాన్ని కావలి కాయవారు మేలుకుండుట వ్యర్థమని ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, దావీదు మహారాజు గారు ఇంకేంటంటే 23 దావీదు కీర్తన, నా జీవితకాలం అంతయు కృపాక్షేమంలో నా వెంట వచ్చు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడండి ఎవరైతే నా మాటలు విని వారు ఆ యొక్క పునాది మీద క్రీస్తు అనే బండ మీద ఎవరైతే తన గృహాన్ని కట్టుకుంటారో, క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనం స్థిరంగా దేవునితో నడవగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏమండి ఒక ఆయన 72 సంవత్సరంలో 1972లో ఆయన చంద్రమండలంలోకి వెళ్ళారండి అండి. అయితే చార్లెస్ గూట్ అంట ఆయన పేరు. అయితే ఆయన ఏమంటారంటే, నేను చంద్రమండలంలోకి వెళ్ళాను, కానీ చంద్రమండలంలోకి వెళ్ళినంత మాత్రాన్ని నేను పరలోక రాజ్యాన్ని పొందని అర్హుడిని కాదు. కానీ ఎప్పుడైతే నేను క్రీస్తులోకి మార్పు చెందానో, క్రీస్తుని నా జీవితంలోకి నేను ఆహ్వానించాను, నా హృదయంలోకి నేను క్రీస్తు ప్రభు గారిని ఆహ్వానించాను, అప్పుడు మాత్రం నేను పరలోక రాజ్యాన్ని భాగ్యాన్ని నేను పొందగలుగుతున్నాను అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అవునండి, ఈ లోకంలో చాలా విజ్ఞానవంతులు దేవుని చేత వారు చక్కటి జ్ఞానాన్ని పొందుకుని వారు అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు. ఏమంటే అనేకమైనవి రీసెర్చ్ చేస్తున్నారు. అన్నీ కూడా నోబెల్ బహుమతులు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు, పొందుకుంటారు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా అదంతా
అంతా శూన్యం అనమాట అండి. కేవలం యేసుప్రభు గారు మన హృదయంలో ఉంటే కనుక మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి కలిగి ఉంటాము, పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. నాకు ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ సామెతలు అపోస్తలుడైన జ్ఞాని అయిన సొలొమోనుకి చెప్తున్నాడు. సామెతలు 24 అధ్యాయంలో, కాబట్టి 24 అధ్యాయము 1, 2, 3 వచనాల్లో జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది అండి. ప్రియమైన సోదరులారా, ఏమండి వివేచన ద్వారా స్థిరపరచబడుతుందంట. తర్వాత తెలివి ద్వారా ఆ యొక్క గృహంలో ధన నిధులు సమకూర్చబడతాయంటండి. ప్రియమైన సోదరులారా, ఆ యొక్క గదులు, వారి యొక్క నివాసం ఉండే గదుల్లో ధన నిధులు సమకూర్చబడతాయంటండి తెలివి ద్వారా. ఆ తెలివి ఏది తెలివి అనుకుంటారో? పరలోక జ్ఞానం అండి. పరలోకంలో దేవుడిచ్చే తెలివి, ఈ వాక్యం ద్వారా దేవుడిచ్చే తెలివి అనమాట. ఆ తెలివిని మనం సంపాదించుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు